ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బోడా, నువ్వన్నది కరెక్టేరా. చంపాలా, కానీ మనిషిని కాదురా. మీ నాయన మనసులో వాడి మీదున్న ప్రేమ, వాళ్ళ మీదున్న నమ్మకం, నీ మీదుండే కోపం, అవి సస్తేనే నిజం కూడా సస్తది. అత్తయ్య చెప్పింది కరెక్టే యువరాజ్. ముందు మావయ్య నిజం చెప్తే మనం ఏమైపోతామో అన్న భయాన్ని ఆయన మనసులో బలపరచాలి. 4 గోడల మధ్య బయటపడిన ప్రేమ నలుగురిలో బయటపడిందంటే అప్పటికి మన ఇంట్లో మనం వెనుకపడిపోతాం. వాళ్ళు ముందుండి కుటుంబాన్ని, బిజినెస్ ని చూసుకుంటారు. అబ్బోడా, ఓపికతో ఉండు. రేపటి నుంచి కేదార్ని కొడుకుగా ఒప్పుకోవాలన్న ఆలోచనే మీ నాయనకి రాకుండా చేద్దాము. అప్పుడే మనము ఈ ఇంట్లో పెత్తనం చెలాయించొచ్చు. ఇదే జాగ్రత్తగా పెట్టమే. సరే, ఇక పడుకోండి. రేపు పొద్దున్నే మాట్లాడుకుందామా. రా యువరాజ్, పడుకో. హలో మేడం, ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఇంత సింపుల్ గా నా శారీ కట్టుకునేది? ఫంక్షన్ కి ఇంకా 3 అవర్స్ ఉంది కదా, అప్పుడు వేరే చీర మార్చుకుంటాను. ఏ శారీ కట్టుకుంటున్నావు? చాలా ఉన్నాయి కదా, ఏదో ఒకటి కట్టుకుంటాను. ఏదో ఒకటేంటి, నా వైఫ్ అందరిలో స్పెషల్ గా ఉండాలి కదా. అవునా? మరి ఏ శారీ కట్టుకుంటే స్పెషల్ గా ఉంటుందో తమరే చెప్పండి. ఒక్క నిమిషం. ఇది కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు. సడన్ గా ఈ శారీస్ విషయంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? నాకు తెలియని ఫ్లాష్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా? నాకు నిన్ను పడేయడానికే 25 ఏళ్లు పట్టింది. ఇంకా వేరే అమ్మాయా? నాకు అంత సీన్ ఉందా చెప్పు? వ్యాలిడ్ పాయింటే చెప్పావు కాబట్టి మీ కేస్ ని డిస్మిస్ చేశాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సరే పద, కింద పూజకి ఏమైనా కావాలేమో చూద్దాం. దువ్వింది చాలు, త్వరగా రా. ఓకే రమ్మ కౌశికి, బాబు పడుకున్నాడా? ఇప్పుడే పడుకున్నాడు బాబాయ్. రాత్రంతా ఒకటే ఏడుపు. అత్తయ్య ఉదయంతో పాటు అందరం ఉపవాసం ఉంటున్నాం కదా. నువ్వు చెప్పే ఆప్షనే లేదు కదా. అంతే కదమ్మే, పంతులు చెప్పినాడు కదా. పూజలో మీరెవరో కూర్చోరు కదా పిన్ని, మీరు తినే ఇచ్చేమో. ఒక్క పూట తినకపోతే ఏం కాదులేమ్మా, మనవడి కోసం ఆ మాత్రం చేయలేరా? బావ బయలుదేరారో లేదో ఒకసారి ఫోన్ చేసి అడగండి. బాబాయ్, నేను చేస్తాను. సరే అమ్మా. ఏంటత్తయ్య, దూరం దగ్గరవుతున్నట్టుంది? అదే కదమ్మీ, ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడు కలిసిపోతే ఇంకేమైనా ఉండదో? ఇవాళ ఈ ఫంక్షన్లో ఈ దగ్గరని దూరం చేసేద్దాం అత్తయ్య. వాళ్ళు పిలిచారా లేదా ఎప్పట్లాగా నువ్వే పోయి మాటలనిపించుకుందాం అనుకుంటున్నావా?
సుధాకర్ మావయ్యనే ఫోన్ చేసి పిలిచారు. అక్కడికి వెళ్ళాక నువ్వే అడుగు. కౌశికి కూడా కాల్ చేసింది చూడు. హలో కౌశికి. ఎలా ఉన్నావు సురేష్? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. బాబాయ్ చెప్పారు కదా ఇవాళ బారసాలు ఉందని. వస్తున్నావా? వస్తున్నావా కాదు, వస్తున్నారా అని అడుగు. వస్తున్నారా? నీతో ఎవరైనా వస్తున్నారా? అవును, అమ్మ వస్తుంది. అత్తయ్యకి బెయిల్ ఇచ్చారా? అవును కౌశికి, నిన్ననే వచ్చింది. మనవడు పుట్టాడని తెలిసినప్పటి నుంచి వెళ్ళాలని ఒకటే గొడవ. పక్కనే ఉన్నారా? ఒక్కసారి అత్తయ్యకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అమ్మా కౌశికి మాట్లాడుతుందంట. చెప్పమ్మా కోటీశ్వరరాలా. ఎలా ఉన్నారు అత్తయ్య గారు? నువ్వు జైల్లో పెట్టించినా ఇంకా బతికే ఉన్నానమ్మా. కౌశికి, మేము ఊరి నుంచి స్టార్ట్ అయ్యాము. పూజ టైంకి అక్కడ ఉంటాం. సరే సురేష్, బాయ్. అమ్మ ఏంటమ్మా నువ్వు ఇంకా జరిగిపోయిన వాటిని పట్టుకుని గొడవ పెట్టుకుంటూ ఉంటున్నావు? అంటే ఏంటి? నేను ఇలా నోరు కూడా తెరవద్దా? అయినా అంత కష్టంగా ఉన్నోడివి నన్నెందుకు తీసుకెళ్తున్నావు? అబ్బా అమ్మా, నిన్ను మాట్లాడొద్దని చెప్పను, కానీ ఇలా కౌశికి మనసు బాధపడేలా మాట్లాడొద్దని చెప్తున్నాను. నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడలేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నచ్చకుంటే నేనేం చేయలేను. పిన్ని గారికి బెయిల్ వచ్చిందా? హా, వచ్చిందంట జగదాత్రి. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారంట. వస్తుందని తెలియగానే రావద్దని చెప్పకుండా ఎంత ఆనందపడిపోతా ఉండవేందమ్మి? ఆవిడ మనవడి బారసాలకి ఆవిడ్ని రావద్దని ఎందుకు చెప్తున్నారు పిన్ని? మనవడిని చూడాలని ఆవిడికి కూడా ఆశ ఉంటుంది కదా. అత్తయ్య ఒక నిమిషం అత్తయ్య. జగదాత్రి చెప్పింది నిజమే, రానివ్వండి. పాపం ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, అందరినీ కలిసినట్టు కూడా ఉంటుంది. ఏందమ్మి నువ్వు వాళ్ళ పక్కన మాట్లాడుతూ ఉండవు? ఆదిలక్ష్మి కూడా వస్తే అందరూ కలిసి మన ముందే సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉంటారు. అత్తయ్య, మీరు ఆదిలక్ష్మి ఆంటీ గురించి మర్చిపోయారా? ఆవిడ వదిన మీద పీకల వరకు కోపంలో ఉంది. ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వస్తే ఎంత గొడవ పెట్టుకుంటుందో ఆలోచించండి. అవును కదమ్మి, నేను మర్చిపోయాను. ఆదిలక్ష్మి వచ్చేది మనకే మంచిది. అక్క, సీఎం గారు ఇప్పుడే కొత్త హోమ్ మినిస్టర్ని ప్రకటించారు. న్యూస్ గురించి తెలిసిందా? ఓ, ఆల్రెడీ అనౌన్స్ చేసేసారా? ఎవరిని చేశారు దినా? ఇంకెవరిని? ఆ హోమ్ మినిస్టర్ వైఫ్ తాయారుని.